సార్ ఒక మానవీయ కోణం కలిగిన అధికారి, సేవ అనే భావం కలిగిన అధికారి, అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా తన యొక్క ఉద్యోగ ధర్మంలోనే పాటించిన వ్యక్తి కాబట్టి ఉన్నతము ఇంకా మరింత రాజకీయంగా ఆయనకు ఒక స్థానం కలిగితే ఏ పార్టీ అయినా కానీ రాజకీయాల అతీతంగా ఆనాడు కూడా ఆయన ఉద్యోగం చేసేటప్పుడు కూడా రాజకీయాల పక్షాన పనిచేయలే, రాజకీయాల అతీతంగా పనిచేసినాడు, న్యాయాన్ని గుర్తించినాడు, ఎవరిది న్యాయము ఎవరిది అన్యాయం. కాబట్టి అటువంటి భావాలు కలిగిన వ్యక్తికి ఒక రాజకీయ పార్టీ తోడే అండగా నిలిచి ఆయనకి టికెట్ ఇస్తే 100% ఆయన ప్రజల మనసులో మంచి మనిషి అని ఒక చోట అది స్ప్రెడ్ అయితే అది రాష్ట్రమంతటా కూడా ఆయన యొక్క గుర్తింపు కలుగుతుంది. ఎక్కడైనా ఒక మనిషి అనేది ఎక్కడ కూడా అది ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఒక పార్టీ అండగా నిలిచి మరింత సేవలు సమాజానికి కావాలని చెప్పి వాళ్ళు గుర్తించి ఇవ్వగలిగితే 100% ఆయన అర్హత ఉంది. ఆయన గెలుపు కూడా